వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ విజయం సాధించారు. గంగుల ఎన్నికపై ఎంపీ బండి సంజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ కు అడ్వకేట్ కమిషన్ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన గంగుల కమలాకర్ ఎన్నికను సవాల్ చేస్తూ ఎంపీ బండి సంజయ్ కుమార్ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల సాక్ష్యాల నమోదుకు మాజీ జిల్లా జడ్జి కె శైలజను అడ్వకేట్ కమిషన్ గా హైకోర్టు నియమించింది. అడ్వకేట్ కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి బండి సంజయ్ పలుమారు గడువు తీసుకున్నారు. ఈ విషయమై గత ఏడాది సెప్టెంబర్లో హైకోర్టు జరిమానా కూడా విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల పిటిషన్పై జస్టిస్ జి రాధారాణి మరోసారి విచారణ చేపట్టారు. బండి సంజయ్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అధికార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని మరికొంత గడువు కావాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి అడ్వకేట్ కమిషన్ ముందు హాజరు కావడానికి బండి సంజయ్కు మరో అవకాశం ఇస్తూ విచారణను వాయిదా వేశారు. అడ్వకేట్ కమిషన్ ముందు హాజరై సాక్ష్యం ఇవ్వని పక్షంలో గంగుల కమలాకర్పై దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ను మూసివేస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రంలో 151 మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారని, మహిళా శక్తి క్యాంటీన్లను ఒక బ్రాండ్గా ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. అన్ని చోట్ల మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్యాంటీన్లను వినియోగించుకోవాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో గ్రౌండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో మహిళా శక్తి క్యాంటీన్లను సిఎస్ శాంతి కుమార్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ క్యాంటీన్లు కార్పొరేట్ క్యాంటీన్లను తలపిస్తున్నాయన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లు ప్రతి ఇంటి అమ్మ చేతి వంటల నాణ్యతకు మారుపేరుగా నిలవాలని చెప్పారు. పల్లె రుచులు, ఇప్ప పువ్వు, లడ్డూలు వంటి వాటిని పట్టణాలకు పరిచయం చేయాలన్నారు. రానున్న 5 ఏళ్లలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తామన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లకు సచివాలయంలో మొదటి అడుగు పడిందని, 20 రోజుల్లో జిల్లా ఆసుపత్రిలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించే పనులను వేగవంతం చేయాలని అధికారులను సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. తెలంగాణ మహిళా సంఘాలు దేశానికి ఆదర్శంగా ఎదుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పిఆర్&ఆర్డి ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్, సుల్తానియా, సీఎం కార్యాలయ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సెర్ప్ డైరెక్టర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ద్వారా ప్రతి మహిళ ఆర్థికంగా ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ జిల్లాలలో కూడా ఇవన్నీ ఏర్పడతాయి. ఇంకొక 15-20 రోజులలో అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లలో కావచ్చు, జిల్లా కలెక్టరేట్ కాడ, హాస్పిటల్స్ లలో ఎక్కడ ఏ రద్దీ ఉంటుందో అది ఫుడ్ కానీ లేదా ఇతర వర్క్స్ కానీ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల యొక్క పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇది అప్రతిహతంగా జరగాలి, అందరి దేశానికి ఆదర్శంగా ఉండాలి, ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావాలన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మనం అందరం ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తాం. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో గతంలో జరిగిన అవకతవకలు పునరావృతం కాకుండా రేవంత్ సర్కార్ పటిష్టమైన చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజ్ తర్వాత పరీక్ష మళ్లీ నిర్వహించినప్పటికీ పలు చోట్ల బయోమెట్రిక్ నిర్వహించకపోవడంతో అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 2 సార్లు నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుల తడకలను అధికారంలో ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసి జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఈసారి గతంలో జరిగిన తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది టీజీపీఎస్సీ. అభ్యర్థుల స్కాన్, ఓఎంఆర్ షీట్లను తన అధికారిక వెబ్సైట్ లో ఈ నెల 24 సాయంత్రం 5 గంటల నుండి అందుబాటులో ఉంచనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. టీజీపీఎస్సీ నిర్ణయం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో గ్రూప్ నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని, అభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 5 వరకు పొడిగించింది. ఈ కేసులో కవిత రిమాండ్ ముగియనుండగా తీహార్ జైల్లో ఉన్న ఆమెను సిబిఐ అధికారులు వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలని కోరారు. ఈ మేరకు కోర్టు ఆమె జ్యుడిషియల్ కస్టడీని జూలై 7 వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కవిత పాత్రపై సిబిఐ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేయగా పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3న విచారణ జరపనుంది. యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్ పై టెలిగ్రామ్ సంస్థ స్పందించింది.
పేపర్ లీక్ లో పాల్పంచుకున్న ఛానళ్లను బ్లాక్ చేసినట్టు ఆ సంస్థ తెలిపింది. చట్టానికి లోబడి అధికారులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన యూజీసీ నెట్ పేపర్ లీకేజీపై ప్రముఖ టెలిగ్రామ్ తన అభిప్రాయంతో స్పందించింది. ప్రశ్న పత్రాలను సంబంధించి అనధికారిక కాపీలను సర్క్యులేట్ చేసిన ఛానళ్లను ఇప్పటికే బ్లాక్ చేశామని తెలిపింది. పబ్లిక్ కంటెంట్ యొక్క చట్టబద్ధత గూర్చి హెల్ప్ డెస్క్లతో ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు అవసరమైన చట్టపరమైన తనిఖీలను నిర్వహిస్తామంది. ఐటీ యాక్ట్ 2000లో ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే దానిని తీసివేస్తామని తెలిపింది. పేపర్ లీక్ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసిన యూజీసీ తిరిగి నిర్వహించబోయే పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ఈ అంశంపై డార్క్ నెట్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సహాయంతో సిబిఐ దర్యాప్తు జరగనున్నట్లు సమాచారం. విద్యాశాఖ నుండి చాలా లింకుల ద్వారా పేపర్ లీకేజ్ జరిగినట్టు పేర్కొంది. పరీక్షకు ముందు రోజులకు జరిగిన ఈ లీకేజ్కి సంబంధించి కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్లో పేమెంట్స్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా గుర్తించినట్లు తెలుస్తుంది. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన మాజీ సీఎం జగన్ ఇవాళ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ఆయన తన సొంత నియోజకవర్గానికి మొట్టమొదటిసారి రానున్నారు. 3 రోజుల పాటు అక్కడే ఉండనున్న జగన్ నియోజకవర్గ నేతలు కార్యకర్తలను కలవనున్నారు. శాసనసభ ఎన్నికల్లో పరాజయం పొందిన ఏపీ మాజీ సీఎం జగన్ పులివెందులలో పర్యటించి నియోజకవర్గ నేతలు కార్యకర్తలను కలవనున్నారు. మొదటిసారిగా నియోజకవర్గానికి వెళ్లనున్న ఆయన శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెందడానికి గల కారణాలపై నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తుంది. కాగా ఎన్నికల్లో శాసనసభ, లోక్సభ స్థానాలకు పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులతో నిన్న తాడపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. సోషల్ మీడియా కార్యకర్తలను, మన కోసం నిలబడ్డ వాలంటీర్లను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. జెండాలు మోసి కష్టపడి మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్న ప్రతి కార్యకర్తకు తోడుగా నిలిచి భరోసా ఇద్దామని సూచించారు. వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారుతోంది. రాజీనామా చేసిన వాలంటీర్ల అంశంపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో వాలంటీర్లకు సంబంధించిన ఉద్యోగాల గురించి ప్రభుత్వానికి సవాల్గా మారింది. గత ప్రభుత్వం హయాంలో వాలంటీర్లు వారి ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. అనంతరం నూతన ప్రభుత్వం కొలువు తీరడంతో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న హాట్ టాపిక్ గా అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వాలంటీర్లు నిరసనలకు దిగారు. ఇప్పటికే నెల్లూరు, నంద్యాల, శ్రీకాకుళం ఇలా దాదాపు అన్ని జిల్లాల్లోనూ అధికారులను కలిసి ఫిర్యాదులతో పాటు విజ్ఞప్తులు చేశారు వాలంటీర్లు. వాలంటీర్లు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను కలిసి మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు. అంతేకాదు కొందరు బెదిరించి రాజీనామాలు చేయించారని ఆరోపిస్తూ వారిపై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తుండటంతో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు దుక్కిపాటి శశిభూషణ్, గోర్ల శ్రీను, కటారి శేషుబాబు, కుర్మరాజు అనే మరికొందరిపైన వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే గతంలో ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా మారింది. దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తామని అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మిగిలిన కూటమి నేతలు కూడా హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కూటమి సర్కారు వాలంటీర్ సిస్టంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నదన్నది ఆసక్తి రేపుతుంది. రాజీనామాలు చేసిన వాలంటీర్లను బాధితులుగా భావించి కొత్త ప్రభుత్వం కనికరిస్తుందా? రోడ్డెక్కి కన్నీళ్లు పెట్టుకుంటున్న నేపథ్యంలో మానవత్వంలో ఆలోచించి మళ్లీ విధుల్లోకి తీసుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. వచ్చే నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నీట్ కౌన్సిలింగ్ ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మే 5న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇతర పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై పెండింగ్ లో ఉన్న పిటిషన్లతో కలిపి వచ్చే నెల 8వ తేదీన విచారణ జరపనున్నట్లు తెలిపింది. జూలై 8న విచారణ జరగనున్నందున నీట్ కౌన్సిలింగ్ ను 2 రోజులు వాయిదా వేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోరారు. అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కౌన్సిలింగ్ అంటే తెరవడం, మూయటం కాదని అదొక ప్రక్రియ అని పేర్కొంది. ఆ ప్రక్రియ జూలై 6వ తేదీ నుంచి ప్రారంభం కానుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా 3 నేర చట్టాలను అమల్లోకి తీసుకురానుంది. అయితే ఈ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చట్టాల అమలును వాయిదా వేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నూతనంగా ప్రవేశపెట్టనున్న చట్టాలను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కొత్తగా రూపొందించిన క్రిమినల్ చట్టాలను వాయిదా వేయడం వల్ల వీటిపై పార్లమెంటులో సమీక్ష జరిపే అవకాశం ఉంటుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పినల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను బీజేపీ రూపొందించింది. ఈ చట్టాలను దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించాలన్న ఉద్దేశంతో వీటిని రూపొందించారు. న్యాయ వ్యవస్థతో పాటు కోర్టు నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ చట్టాలు ఉపయోగపడనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం క్లిష్టమైన 3 బిల్లులను ఏకపక్షంగా ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించిందని ఆరోపించారు. బిల్లులు ఆమోదం పొందిన రోజు దాదాపు 100 మంది లోక్సభ సభ్యులను సస్పెండ్ చేశారని, ఉభయ సభలకు చెందిన మొత్తం 146 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి బయటకు పంపారని లేఖలు పేర్కొన్నారు. నిరంకుశ పద్ధతిలో బిల్లులు ఆమోదించబడ్డాయని తెలిపారు. వీటి అమలును వాయిదా వేయడం ద్వారా కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ ఈ చట్టాలను క్షుణ్ణంగా సమీక్షించడానికి, చర్చించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితతో పాటు మరో 2 బిల్లుల అమలును వాయిదా వేయాలని, మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని ఆమె లేఖ పేర్కొన్నారు. వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే రిలీజ్ కానుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పంపించిన ప్రతిపాదిత షెడ్యూల్ను తాజాగా ఐసీసీ ఆమోదించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు టోర్నీ జరిగే అవకాశం ఉంది. పీసీబీ షెడ్యూల్లో ఐసీసీ ఎలాంటి మార్పులు చేయలేదని తెలుస్తుంది. ఈ నెలలో మిగతా బోర్డులకు ఐసీసీ షెడ్యూల్ను పంపించి అభ్యంతరాలను కోరనుంది. ఈ టోర్నీకి పీసీబీ కరాచీ, రావల్పిండి, లాహోర్ వేదికలను ఎంపిక చేసింది. భారత్ మ్యాచ్లన్నీ లాహోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాక్లో పర్యటించడంపై సందిగ్ధం నెలకొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ జట్టు పాక్లో పర్యటించడం లేదు. ఇరు జట్లు కేవలం ఐసీసీ, ఆసియా ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. గతేడాది ఆసియా కప్ తరహాలో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించి భారత్ మ్యాచ్లు యూఏఈలో జరుగుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇవ్వాలనే ఆలోచనలతో ఉన్నట్టు చెప్పారు. విద్యాభ్యాసం వ్యవధితో సంబంధం లేకుండా తమ దేశ పౌరసత్వంతో కూడిన గ్రీన్ కార్డులను జారీ చేస్తామన్నారు. అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇవ్వాలనుకుంటున్నట్టుగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆల్ ఇన్ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో ఆయన మాట్లాడారు. కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి అవ్వగానే తమ దేశంలో ఉండేందుకు వీలుగా డిప్లొమాతో పాటు నేరుగా గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నానన్నారు. విద్యాభ్యాసం 2 ఏళ్ల 4 ఏళ్ల అన్న వ్యవధితో సంబంధం లేదన్నారు. జూనియర్ కాలేజీలకు కూడా వర్తింపజేయాలని భావిస్తున్నానని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తొలి రోజు దీనిపై దృష్టి సారిస్తానని వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగానే గతంలో అమలు చేయలేకపోయానని చెప్పారు. అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం కోసం వెళ్లే ప్రతి ఒక్కరి కల గ్రీన్ కార్డ్ అని గుర్తు చేసిన ఆయన ఈ డ్రీమ్ మాత్రం కొద్ది మందికి నెరవేరుతుందన్నారు. ఈ కార్డు వస్తేనే అమెరికా పౌరసత్వం తీసుకోవడం సాధ్యమవుతుండడంతో పాటు గ్రీన్ కార్డు వల్ల అమెరికాలో శాశ్వత నివాసం హోదా దక్కనుంది. వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని మాజీ మంత్రి జమ్మలమడుగు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి మినహా మిగిలిన లోక్సభ, రాజ్యసభ సభ్యులంతా బీజేపీలో చేరాలనుకుంటున్నారని, ఇందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారని చెప్పారు. తమ పార్టీ అధిష్టానం ఇందుకు సుముఖంగా లేదని తెలిపారు. ఆదినారాయణ రెడ్డి శాసనసభ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్వయంగా మిథున్ రెడ్డి బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నానని చెప్పారు. ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలోకి రావాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. వైకాపా ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. బీజేపీ నాయకత్వం వద్దంటున్నా మిథున్ రెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. జగన్ ఓదార్పు యాత్ర కోసం 14 కారణాలు వెతుక్కుంటున్నారని ఆరోపించారు. ఏ కారణం దొరక్కపోతే, ఏ దారి కనిపించకపోతే ఆయన బాధితులను సృష్టించుకుంటున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో తన చెల్లి షర్మిల వల్ల నష్టపోయానని జగన్ అనుకుంటున్నారని, ఆమెతో రాజీ చేయాలని తల్లిని కోరారని, షర్మిల ఇందుకు తిరస్కరించారన్నారు. రాష్ట్రానికి కేంద్ర సాయం అవసరమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ అస్తవ్యస్తం చేశారన్నారు. ఖజానాకు గుండు కొట్టి వెళ్లిపోయారని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ లేదా ఇతరత్ర మార్గాల్లో కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుందన్నారు.
విభజన చట్టంలోని హామీలు సహా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు కొత్త పథకాలకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. కేంద్ర పూర్తిస్థాయి బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు నిర్వహించనున్న సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి బడ్జెట్ కసరత్తు సమావేశం ఇది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను భట్టి సమావేశంలో ప్రస్తావించనున్నారు. ప్రత్యేకించి విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని, వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధులు సహా ఇతర బకాయిలు విడుదల చేయాలని కోరనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు, స్కిల్ యూనివర్సిటీ తదితర కొత్త పథకాలకు నిధులు ఇవ్వాలని, బడ్జెట్లో కేటాయింపులు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరనున్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలను ఆయన పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా మరో 1000 కోట్ల రూపాయలు సమీకరించుకోనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ద్వారా బాండ్లు జారీ చేసింది. 1000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 18 ఏళ్ల కాలానికి రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. వచ్చే మంగళవారం బాండ్లను ఆర్బీఐ వేలం వేయనుంది. అనంతరం 1000 కోట్ల మొత్తం సర్కార్ ఖజానాకు జమ కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 12,000 కోట్ల రూపాయలను అప్పుల రూపంలో సమీకరించుకుంది. తాజా 1000 కోట్లతో ఆ మొత్తం 13,000 కోట్లకు చేరనుంది. రాష్ట్రంలో బగ్గా డిస్టిలరీ మద్యం తయారీ పరిశ్రమలు పర్యవేక్షణ విధులకు వెళ్లాలంటే ఎక్సైజ్ అధికారులు సాహసించడం లేదు. అధికారుల కళ్లుగప్పి అక్రమ మద్యం తయారు చేస్తున్న ఉదంతాలు తరచూ బయటపడుతున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. 2 సార్లు అక్రమ మద్యం కేసులో పర్యవేక్షణ సక్రమంగా లేదంటూ 4 ఎక్సైజ్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యం నిఘా ఉన్న ఈ డిస్టిలరీలో ఎక్కడో ఒక చోట అక్రమాలకు తెరతీస్తారన్న అభిప్రాయం ఎక్సైజ్ అధికారులు వ్యక్తమవుతుంది. తాజాగా 100 కార్టన్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు లెక్కలోకి రాకుండా డిస్టిలరీ బయటకు తరలించిన మద్యంపై అధికారులు ఆరా తీస్తున్నారు. తాడపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ ఆఫీస్ కూల్చివేతకు సిఆర్డీఏ ప్రొసీడింగ్స్ మొదలుపెట్టింది. సిఆర్డీఏ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ హైకోర్టు వైసీపీ ఆశ్రయించింది. వైసీపీ తరపున వాదనలు వినిపించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వైసీపీ న్యాయవాది సిఆర్డీఏ కమిషనర్కు హైకోర్టు ఆదేశాలు తెలిపారు. మరోవైపు చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని ఏపీ హైకోర్టు తెలిపింది. తాడపల్లిలో వైసీపీ నూతనంగా నిర్మిస్తున్న కార్యాలయానికి సంబంధించి కూల్చివేతకు సిఆర్డీఏ ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది. సిఆర్డీఏ ఇచ్చిన ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ పై హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. కట్టడాన్ని కూల్చివేస్తామని, నిర్మాణాలు చేపట్టొద్దని 2 రోజుల క్రితమే సిఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో నేడు తాడపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ ఆఫీసును శనివారం ఉదయం అధికారులు కూల్చివేశారు. అధికారులు నోటీసులు జారీ చేసిన 2 రోజులకే నిర్మాణాలను కూల్చివేయడం గమనార్హం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.